ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మనము దేవుని పరిశుద్ధ దినము, దేవుని ఆరాధించి దేవుని స్తుతించి ఆయన వాక్యము ద్వారా మనము వెనక మునుపు పాటలు పాడుకుంటూ మన ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. ముందుగా మనం ప్రార్థన చేసుకుని పాటల ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మాతో పాటు లైవ్లో ఉన్నవారు దయచేసి ఈ బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో ఎలాగ కూర్చొని వాక్యం వింటారో ఆ రీతిగానే మీరున్న చోటున మీరు బైబిళ్లను పట్టుకొని మాతో పాటు పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించండి. దేవుడు మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చక్కని దినము, విశ్రాంతి దినము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమున తండ్రి మీ సన్నిధిలో చేరి నీ ఆత్మతో సత్యముతో నాయన మిమ్మల్ని ఆరాధించి నాయన నేను కనపరిచి నీ లేఖనాల ద్వారా ప్రభువా మా జీవితాలను బలపరుచుకునే కృపను మాకు దయచేయమని, పాటలు పాడుతుండగా చక్కని స్వరాలు దయచేసి పాటల ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆదివారం దినమున మనం ఇలా కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతకై దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి పాట పాడుకొని మరి దేవుని ఆనందించుకుందాం. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు అని పాట పాడుకుందాం. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి.
భాగం చదువుతున్నాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము, సామ్స్ 23 చాప్టర్. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు
ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ తుటికరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరుగుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆమేన్. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమించి మా ప్రియ పరలోకం నీ బంగారు పాదములకు వందనాలు నాయనా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ప్రభా, ఈ సమయం నాయన ప్రభా మీతో మరి నాయన మమ్మల్ని ప్రేమించి మరి నాయన ఇచ్చిన సమయం ప్రభా. ఎందుకంటే మరి ఈ సమయం లేని వాళ్ళు ప్రభా, ఈ దినము చూడని వాళ్ళు ప్రభా, మాకంటే ధనికులు, మాకంటే గొప్పవారు నాయన ఈ లోకం విడిచి వెళ్ళినప్పటికీ నాయన ప్రభా, నన్ను మమ్మల్ని నాయన మరి ఈ లైవ్లో నాయన ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీ సజీవ లెక్కలో ఉంచి నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మరి నాయన ఈ లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో నన్ను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు ఇచ్చిన ధన్యతకై వందనాలు ప్రభా. ఎంతోమంది హాస్పిటల్స్లో మరి ఎంతోమంది నాయన వెంటిలేటర్స్ మీద ఎంతోమంది నాయన ప్రభా నేను ఊపిరి అందక ప్రభా ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా. కానీ నాయన మీ ఉచితమైన కృప చేత ప్రభా నన్ను మమ్మల్ని నాయన ఇలా సన్నిధిలో నాయన మీరు ఉంచినందుకు వందనాలు. అవును ప్రభా, మేము నాయన ఏ పాటి వారం ప్రభా మరి నాయన మాకు నాయన ప్రభా ఇంత ధన్యత మా జీవితాలు అనుగ్రహించినందుకు వందనాలు. నాయన ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మరి నాయన ఎంతో నాయన ప్రభా మరి నాయన ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది నాయన ఈ వ్యాధి చేత నాయన ప్రభా మరణిస్తున్నారు ప్రభా. నాయన మరి ఎంతోమంది నేను ఈ వ్యాధి చేత బాధపడుతున్నారు. మరి నాయన మరి నేను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఇది నాయన ఇంకా ఆగేలాగా సహాయం చేయండి. యేసు నామంలో నాయన ప్రభా మీ హస్తం దేశాల మీద ఉంచండి ప్రభా. నాయన మీరు ఇచ్చిన ధన్యతకై వందనాలు. పాడిన పాటలు మీరు దీవించి ఆస్తించండి. అలాగే నాయన చదివిన కీర్తన నాయన అవును ప్రభా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నాయన ప్రభా మీరు నన్ను పరుండ చేయించున్నారు. అవును ప్రభా మా జీవితాల్లో సమృద్ధిని అనుగ్రహించినందుకు వందనాలు. మా జీవితాల్లో ఇచ్చిన ఆనందానికై వందనాలు. మా జీవితాల్లో ఇచ్చిన నాయన సంతోషానికై వందనాలు ప్రభా. ఇది అందరికీ దయచేయండి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. నాయన ఆరాధన వర్తమానంలో అలాగే నాయన ప్రభా మెయిన్ మెసేజ్లో నాయన మీరే ఉండి కార్యం దయచేయండి నాయన ప్రభా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే ముట్టి నాయన స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యం ఉంటే మరి యేసు నామంలో స్వస్థపరచండి. అలాగే నాయన ప్రభా ఎవరైతే ఏ ప్రాబ్లంలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ప్రభా మీరే నాయన ప్రభా తీసివేస్తారని నమ్ముచున్నారా. ఈ ప్రార్థన నాయన ప్రభా మీరే నాయన మరి నాయన సన్నిధి చేర్చుకుంటారని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి డేవిడ్ గారికి కూడా ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఆయనకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత కొద్ది నెలలుగా మనము ఈ యొక్క కరోనా విషయంలో సంఘంగా కూడుకోవడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. మరి ఇప్పటికి కూడా ఇలాంటి క్లారిటీ అనేది రావడం లేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని ఇచ్చినటువంటి యొక్క మోడర్న్ టెక్నాలజీని బట్టి మరి వాక్యం నిరంతరాయంగా అనేక మంది వేలాది మంది దైవజనులు ఆ వాక్యాన్ని నిరాటంకంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. తద్వారా ఈ లోకాన్ని ప్రిజర్వ్ చేసి ఈ లోకాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత సంఘ కాపులు తీసుకొని మంచి వాక్యాన్ని విత్తడం ద్వారా ఈ యొక్క సొసైటీని చక్కటి మంచి దారిలో నడిపించడానికి వారు వంతు వారు దేవుని యొక్క పరిచయంలో ముందుకు వెళ్తున్నారు. ఈ విధమైనటువంటి స్థితి దేవుడు మనకి అనుగ్రహించినందుకు మనము
ప్రభువుకి ఎంతైనా రుణపడి ఉండాలి. సో మనం మన యొక్క సంఘ భాగంలో గత కొద్ది నెలల క్రితం మార్కు సువార్తని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి ప్రాముఖ్యమైనటువంటి యొక్క రోజుని పురస్కరించుకొని మరలా ఎక్కడైతే మనం కొన్ని విషయాలు 3-4 months బ్యాక్ ఆపేసేమో మరలా ఆ విషయాలు కొన్ని క్లుప్తంగా ఈ యొక్క పరిచర్య విషయంలో ఏ విధంగా మనం కొన్ని అడ్డంకులు, పరిచర్య విషయంలో కొన్ని అవాంతరాలు, మన యొక్క స్థితిగతులు కానీ లేకపోతే పరిచయంలో ఉన్నప్పుడు కొన్ని మనం ఆపలేనటువంటి స్థితిగతుల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో మరి ముఖ్యంగా 9-10 అధ్యాయాల్లో ఆయన యొక్క పరిచర్యని, యేసు ప్రభు వారు శిష్యులతో కూడుకున్నటువంటి యొక్క పరిచర్యని ఆయన చేసే సమయంలో శిష్యులతో కొన్ని అవాంతరాలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఊహించినటువంటి విషయాలు కూడా తటస్థించడం ద్వారా పరిచర్యలో మనం కొన్ని ఊహించినటువంటివి లేదంటే నిర్లిప్తంగా మనకు తెలియకుండా చేసేటువంటి తప్పుల గురించి లేకపోతే అవగాహన రాహిత్యం అంటే అవగాహన లేకుండా చేసేటువంటి విషయాల గురించి మరి ప్రాముఖ్యంగా మనం చూడటం అనేది ఈ యొక్క 9-10 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అవి చూడటానికి చాలా చిన్నగాను లేకపోతే అంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత ప్రాముఖ్యత లేనిగా అనిపిస్తున్నప్పటికీ కూడా మరి ఏదేమైనప్పటికీ కూడా వాటి నుంచి వచ్చేటువంటి ఒక ప్రతిస్పందన కానీ దేవుడు వాటి పట్ల ఆయన స్పందించినటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. మరి దాన్ని బట్టి చూసినప్పుడు ఈ యొక్క 9-10 వచనాల్లో ఒక కొద్ది విషయాలు మనం కనుక చూసినప్పుడు ఆ యొక్క పరిచర్యలో ఉండేటువంటి మనం ఊహించినటువంటి విషయాలు ఏ విధంగా తటస్థిస్తూ ఉంటాయి. ఆ తటస్థించినప్పుడు ప్రభు వారు శిష్యుల పట్ల ఏ విధంగా ఆయన స్పందించారు, ఆయన స్పందించిన తర్వాత మరలా ప్రజలు యొక్క శిష్యులు ఏ విధంగా వాటిని అవగాహన చేసుకొని పరిచర్యలో ముందుకు వెళ్ళారు అనేటువంటి విషయాలు మనం ఈరోజు క్లుప్తంగా చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు. దయచేసి ఎవరైనా చదవండి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితోనొకడు వాదించిరి కనుక ఆయన ఇంటనున్నప్పుడు మార్గమును ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుచుండిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడైన ఉంట కోరునేలా వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకునై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలబెట్టి వారిని ఎత్తుకొని కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డను ఒకరిని నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకుని వాడు నన్ను గాక నన్ను పంపిన వాడిని చేర్చుకున్న వాడిని వారితో చెప్పాడు. చాలు. 33 నుంచి 37 వచనంలో చూసినట్లయితే శిష్యుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఉద్వేగం కానీ శిష్యుల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి యొక్క ఒకరినొకరు హెచ్చించుకునేటువంటి స్వభావం కానీ ప్రత్యేకంగా ఈ యొక్క పరిచర్యలో చూస్తున్నాం. వారు ప్రభుతో ఉన్నారు, ప్రభు ఏ విధంగా తగ్గించుకున్నాడో చూసాము, ప్రభు ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడో వారు చూశారు. అయినప్పటికీ కూడా వారు ఆ కపెర్నహూము వెళ్ళిన సమయంలో వారు ఒక మాట అంటారు, మనలో ఎవరు గొప్పవారు, హూ పొసెస్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ మోర్, నేను ఎంత బాగా ప్రసంగం చేయగలుగుతున్నాను, నేను ఎంత బాగా మంచి పాటలు పాడగలుగుతున్నాను, నేను ఎంత బాగా పరిచర్యని దిగ్విజయంగా జరిపించగలుగుతున్నాను అనేటువంటి విషయాలు ఆ 12 మందిలో ఒక రకమైనటువంటి ఉద్వేగాన్ని, అతిశయాన్ని కలిగించింది. సహజంగా పరిచర్యలో ఉన్న వాళ్ళు దేర్ సమ్ టైమ్ ఈ యొక్క స్థితికి లోపడటానికి చాలా అవకాశాలు ఉంటూ ఉంటాయి. పరిచర్య దిగ్విజయంగా జరిగేటప్పుడు, పరిచర్య నిరాటంకంగా జరిగేటప్పుడు మంచి అద్భుతమైన వాక్యాలు ఆ యొక్క సంఘం ద్వారా, పాస్టర్ ద్వారా లేకపోతే దైవజనుని ద్వారా ఈ యొక్క ఇలాంటి పరిచర్య జరుగుతున్నప్పుడు అనేక మంది సంఘానికి యాడ్ అవుతూ ఉంటే నెంబర్స్ పరంగా అంటే సంఖ్యాపరంగా అనేక మంది యాడ్ అవుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క స్థితి సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. దే గాట్ ద పాపులారిటీ వైల్ దే వర్ విత్ జీసస్ అండ్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దర్ ఎమోషన్స్. అంటే మన ద్వారా ఈ పరిచర్య గొప్పగా జరుగుతుంది, మనం 12 మంది కలిసి ప్రభువారికి ఎంతో సహకారంగా ఉంటూ ఉన్నాము. ఈ యొక్క స్థితి చూసినట్లయితే వారిలో ఒక రకమైనటువంటి
ఒక గొప్ప అతిశయానికి ఇది దారి తీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది గమనించాలి. పరిచర్య దేవుడు గొప్పగా జరిపిస్తున్నప్పుడు there is a common tendency, a perception that God is using us mightily. అంటే దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటున్నారు అనేటువంటి స్థితి సహజంగా ప్రతి వ్యక్తికి కలుగుతుంది, ప్రతి దైవజనుడికి కలుగుతుంది, ప్రతి ఒక్క పరిచయం చేసే వారికి కలుగుతూ ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ హియర్, ఆర్ వి ఏబుల్ టు కంట్రోల్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఒబసెషన్? అలాంటి అతిశయకరమైనటువంటి స్థితిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా? Whether you are good at preaching, whether you are good at singing, whether you are good at that giving service to the church, or whatever the ministry you are performing in the name of the Christ, but are you possessed with such a kind of opposition? అంటే అలాంటి అతిశయ కారణమైనటువంటి పరిస్థితిలోకి లోనైనప్పుడు దిస్ ఈస్ ద సిచ్యువేషన్ విల్ అరైజ్ when the group of the ministers together and they are trying to boast about their ministry. I have preached somewhere else, there are 1,000 people were gathered. I sang in the Sound So Great ministry, and there was the congregation almost gathered at 2,000 people. సో నువ్వు పాట పాడినప్పుడు 2,000 మంది గ్యాదర్ అయ్యారని, నువ్వు ప్రసంగం చేసినప్పుడు 1000 మంది నీ యొక్క ప్రసంగాన్ని ఆలకించారని లేకపోతే విన్నారని అనేటువంటి ఆ యొక్క అతిశయ కారణమైనటువంటి విషయాలు సహజంగా మనుషుల యొక్క మదిలో లేకపోతే సంఘంలో ఆ యొక్క పరిచయంలో ఉండేటువంటి వారి మదిలో చోటు చేసుకుంటాయి. ఇట్ ఈస్ ఇన్వైటబుల్, ఇది తప్పించినటువంటి అంశాలు ఇవన్నీ. ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ ద ఫస్ట్ ఆడమ్ అండ్ సెకండ్ ఆడమ్ యాజ్ అ టసల్ బిట్వీన్ ద టూ పీపుల్. అంటే మొదటి ఆదాంలో ఉన్నటువంటి స్థితికి కానీ ఆ తర్వాత రెండవ ఆదాము ప్రకటించినటువంటి స్థితికి కానీ చూసినట్లయితే, మొదటి ఆదాము అతిశయ కారణమైనటువంటి విషయంగా ప్రవర్తించడానికి మనుష్య రూపంలో లేకపోతే మనుష్యుని విధంగా మనుష్యుడు అతిశయించే విధంగా కారణమైనటువంటి పరిచర్యకి దారి తీసుకెళ్ళడం అవసరం. సమ్టైమ్స్ గాడ్ గ్రాంటెడ్ వండర్ఫుల్ మినిస్ట్రీ, బట్ ద సేమ్ టైమ్ when the first Adam, మొదటి ఆదాము మనల్ని కంట్రోల్ చేసినప్పుడు ఈ అతిశయ కారణాలు చాలా మనిషిని కనిపించే అవకాశం ఉంటుంది. ప్రజలారా, మరి పిల్లలారా, మనం గమనించాల్సిన అవసరం, ప్రత్యేకంగా గమనించాలి. శిష్యులు ఆల్సో దే ఆర్ ఆల్ నాట్ ఎగ్జామ్టెడ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఒబసెషన్. మనం గమనించాలి ఇక్కడ ప్రత్యేకంగా మినిస్ట్రీ ఈస్ గోయింగ్ ఎ వండర్ఫుల్ వే. ద పీపుల్ ఆర్ రికగ్నైజ్డ్ Jesus as the prophet, and some people recognize Jesus as the Messiah, and some people recognize that this is a wonderful miraculous healer, and he is a great prophet, and he was a great preacher. And ఎవరికి వాళ్ళు ఆ యొక్క యేసు ప్రభు వారి పరిచయాన్ని వారికి సొంతంగా ఆపాదించుకున్నారు. ఇక్కడ శిష్యులు చూస్తే వాళ్ళు ఎలా ఆపాదించుకున్నారంటే, నేను ఎంత బాగా ప్రసంగం చేయగలుగుతున్నానో ఆ విషయం పెద్దగా మాట్లాడలేదు, నా వల్ల ఎన్ని ఆత్మలు చేర్చబడ్డాయి సంఘంలోకి, లేకపోతే ప్రభువు ఎంతమంది మనం పరిచయం చేశామనే విషయం వాళ్ళు మాట్లాడలేదు. మేబీ దే టాకింగ్ అబౌట్ బట్ దట్ దే పర్సనలీ ఇండివిజువల్గా వాళ్ళకు ఆపాదించుకున్న అంశం మనం చూస్తే వారు ప్రత్యేకంగా వారికి వారు అతిశయించుకుంటున్నారు. నువ్వు గొప్ప, నేను గొప్ప, పేతురు యోహానుతో అనటం, యోహాను ఆంధ్రేయతో అనటం, లేకపోతే ఆంధ్రేయ ఇంకొకరితో అనటం, ఈ విధంగా 12 మందిలో ఇట్స్ అ సర్టెన్ కాంపిటీషన్ ఈస్ జనరేటెడ్. ఈ ఇలాంటి కాంపిటీషన్, నేను గొప్ప బాగా చేస్తున్నాను, నువ్వు గొప్ప బాగా చేస్తున్నావు. అప్పుడు ప్రభువారు వారిని చక్కగా పిలిచి, ఆ 12 మందిని పిలిచి ఒక మాట ఇక్కడ చెప్తాడు, ఇంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని అంటే నా తండ్రిని చేర్చుకొను అని వారితో చెప్పాడు. ఎందుకు చిన్న బిడ్డను చేర్చుకోవాలి? వై నాట్ ద ఎల్డర్లీ పర్సన్, వై నాట్ ద అడల్ట్ పర్సన్? ఎందుకు చిన్న బిడ్డ అనగానే దే డోంట్ హ్యావ్ ఎనీ బయాస్, దే హ్యావ్ ఎ ఓపెన్నెస్, they have a transparency, they have a trust and belief upon the parents. So తండ్రిని విశ్వసించడానికి ఎలాంటి కారణము ఒక బిడ్డకు ఉండదు. they can't justify any reason to trust the Father Almighty. అంటే ఒక తల్లిని విశ్వసించడానికి ఒక చిన్న బిడ్డ ఒక తండ్రి దగ్గర రావడానికి ఎలాంటి సంకోచం చేయడు, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోడు. ద మూమెంట్ మనకి ఇంట్లో ప్రతిరోజు మనం చూసేటువంటి విషయాలు ఇవన్నీ. ఒక తండ్రి బయట జాబ్ చేసి తన బిజినెస్ చేసి ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత దే ఆర్ ట్రైంగ్ టు మీట్ ద ఫాదర్ ఇన్ అఫెక్షనేటివ్ మేనర్. ఒక మంచి అఫెక్షన్తో వాళ్ళు ఒక తండ్రిని కౌగిలించుకోవడానికో లేకపోతే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. దేర్ వోంట్ బి ఎనీ బయాస్ ఇన్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్.
సో కాబట్టి ఒక చిన్న బిడ్డకి ఇక్కడ ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినప్పుడు, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో ఆ లక్షణాలు చూసినప్పుడు కొద్దిసేపు మనం ఎప్పుడైతే చిన్న బిడ్డకు దూరంగా వెళ్ళి మన పని చూసుకొని, మన యొక్క దైనందిన జీవితంలో మన పనులు చూసుకొని ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో ప్రత్యేకంగా మనం చూడవలసిన అంశం ఏంటి అంటే ఆ యొక్క చిన్న బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క ఓపెన్నెస్. వాడు కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ వాడిని గద్దించి ఉండొచ్చు, కానీ దే డోంట్ కీప్ ఎనీ డిస్పారిటీస్ ఆర్ మేబీ సమ్ ఫ్లాస్ ఇన్ దేర్ హార్ట్స్. ఎలాంటి ఉద్యోగాలు కాకుండా ఒకే ఒక్క ప్రేమ, నా తండ్రి వచ్చాడు అని ఒక్కసారిగా వచ్చి వాడు కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు మనం గమనించాలి, ఇక్కడ ఆ యొక్క చిన్న బిడ్డ అనేటువంటి మాట ప్రభు ఎందుకు వాడారంటే వారిలో ఉన్నటువంటి ఓపెన్నెస్, దేర్ ఈస్ నో బయాస్ ఇన్ దేర్ లా. ఆ తర్వాత దే ట్రస్ట్ దేర్ ఫాదర్ అండ్ మదర్. ఆ యొక్క తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళు కంప్లీట్గా విశ్వసిస్తారు. నువ్వు ఏది పెట్టు వాళ్ళు తీస్తారు, వాళ్ళు తినగలుగుతారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ దే డోంట్ బిలీవ్ నాకేదో తండ్రి వేరేది పెట్టాడు, నాకు ఇష్టం ఏదేదో పెట్టాడు, లేకపోతే నేను ఇష్టపడని పెట్టాడు అనేటువంటి విషయాలు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్ళు చెప్పాల్సిన అంశం ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు మనల్ని కంప్లీట్గా ట్రస్ట్ చేస్తారు. అది ఇక్కడ చిన్న బిడ్డ అనేటువంటి మాట ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ యేసు ప్రభు వారు చిన్న బిడ్డ అనేటువంటి మాట మనం ప్రత్యేకంగా చూసినప్పుడు ప్రభు వారు మనల్ని ప్రత్యేకంగా ఎంతగానో పరిచర్యలో చిన్న బిడ్డలాగా he wants us to be like a children. We need to embrace like kids. ఒక చిన్న బిడ్డని మనం ఆపాదించుకోవాలి. So the moment Jesus Christ is giving instruction to that God, instruction to the disciples, saying that you have to be like a kid. You need to bring up the children. So such a kind of a tendency we need to display in our ministry. So they don't have a bias and they don't have another flaws in their love and affection. At the same time, and they're open and trust and towards their parents, towards their father, towards their mother. So we need to recognize, so when we are doing ministry, when we come to the certain maturity levels, we need to keep on adding that the tendency of the kid, tendency of the children, the openness, the love, the affection, the trust. That is what Jesus is clearly saying in the verse 37. And not only you are accepting the Father who sent me to perform this ministry. So here, particularly God, Jesus the Christ, is emphasizing the ministry is not to obsess your personal feelings. Whether I am great, whether he is the great, whether the other person is great, whether he is preaching or not preaching. Sometimes this kind of a tendency will not be acceptable in ministry. Especially the people who call as the servants of God or a man of God should not look into this kind of aspect. The only problem we are facing in nowadays, the self-obsession. Self-obsession leads to it's a great fault in the ministry. And that is the reason the whole turmoil among the 12 disciples were falling into the trap by self-exaltation. The self-exaltation always leads to the pride. The pride goes before the fall. So we need to recognize this fact. When we are doing the ministry, we have to focus on especially the childlike nature, not childish nature. And the మూర్ఖంగా వాదించడం కాదు ఇక్కడ. Childlike in the sense the transparency, the openness, the trust. That is what Jesus is telling. When your ministry is blooming and when your ministry is growing and when God is prospering your ministry and our ministry, we have to tend to look at that as a child. Childlike ministry is more important to accept everyone. The child accepts everyone without any bias. If any stranger comes, then all of a sudden he try to go near him. And people anyway, some children have some kind of a reservations they have, but usually whatever we are giving, they try to take it, they try to grab it. So this is what the ministry we need to develop, not
giving a personal glorification, or maybe not seeking for the personal identification. This is most essential part in the ministry. That is the reason the 12 apostles, the disciples of the Jesus Christ, they are unable to find out the true implicity of the ministry, the innate nature, and the great glory of the ministry to denouncing ourselves. To denounce ourselves is more important rather than exalting our own personal achievements. So Jesus never appreciates such a kind of thing. A child never boasts such kind of things. He just, whatever he believes, whatever he trusts, whatever he believes is the truth, then he follow blindly. He don't have any rationality sometimes. I'm talking about the children who are 3 to 4 years. They don't have any such kind of a bias. But here, the Jesus Christ in the Gospel of the Mark, chapter 9, verse 33 to 37, the God actually emphasizing you should not subject it to the self-exaltation, but you are called to that you need to be like a childlike. Not childlike. Childness we need to represent in our ministry, otherwise we cannot move forward. The second point is that we need to understand chapter 9 verse 38 to 40. The disciples come to know that there is someone else who performing the miracles in the name of Jesus Christ. And it became a stumbling block to the disciples. We need to understand. So why they are raising the object to the Jesus? Sir, on the way, disciple John is saying to the Jesus Christ, saying that, dear Jesus, we are on the way. We are able to encounter a person who is unknown to us. He is performing the miracles in the name of Jesus Christ. Then we obstruct him. We warn him. You should not do it. So now here the labeling of the ministry we need to understand. We need to understand the labeling of the ministry. Lot of the denominations nowadays, and they're portraying or projecting their ministry as a true ministry, as a great ministry, as a wonderful ministry, and the ministry that nowhere else and no other people are performing at all. Here the problem of apostles or maybe problem of disciples is unable to recognize of the other people's ministry. You see the mainline churches nowadays, you see the main well-established denominations across the world, they don't have any concern about other people, what they are exactly doing. They try to undermine the other people's ministry. Whatever the type of, whether it is the small or bigger or the medium or the advanced, whatever it may be. But here, apostles or the maybe disciples, we are on par with Jesus. They're trying to equate themselves with the Jesus Christ, and they're giving a superior claim about their ministry. How does it go? It is absolutely blunder in the ministry. Here, that John is saying to the Jesus Christ, there is a person we come across on the way, that man actually performing the miracles in the name of the Christ. How does it possible without our knowledge? This is the difficulty. There is an unknown person, there is an unrecognized person, there is an insignificant person who is performing the miracles in the name of Christ. We are unable to digest such kind of a scenario. Are we facing many times in the ministry? Probably you are good at preaching, probably you are good at serving in other things, probably you are good at certain things. When your ministry is being recognized by people or accepted by the society, where are the other person, an insignificant person who performed the miracles in the name of Christ, then you see that is a counterproductive to you. Do you believe that is the counter ministry to your ministry? No. We are all equated in ministry, that is the ministry of Jesus Christ, the ministry of the gospel, the ministry of the uniformity, the ministry of the unity, the ministry of the reconciliation. But the only unfortunate thing is his ministry was not being recognized, but you got a certain label from the certain society or certain community. So this is the tendency God will not accept in this particular area. So dear brothers and sisters, we come across the two things in verse 33 to 40, the two issues we are able to identify. The one point we are looking into it, that the childlike ministry is more important when you are growing to the ministry.
when you got a recognition from the people or society that your ministry is being acknowledged, you have to focus on it, not for the self-exaltation. You need to go for the self-denounce. Because you are purchased by the precious blood of the Christ, not because of your wonderful talents, not because of you have a spiritual so-called superior claims of the spiritual gifts. But your greatness comes from the Jesus Christ, who invested their knowledge and wisdom in your brain and in your heart. So you should glorify the God, you should exalt the God. Not because of your talents that you got so much acclaim from or applaud from the people or the community. So dear brothers and sisters, what I'm trying to say, that is the reason Jesus brought a small child and brought into the midst of the people and midst of the disciples, and is giving a wonderful lesson to that. Even though how much you grow, how much you are big, how much you are prosper, how much you are blossom, but it will not considered as a great insight of the God. You lost the favor of the God if you do that. But here God is telling especially that God is that your ministry should be like a child of openness, a child of commitment, a child of love, a child of without flaw, a child of a transparency, a child of acceptance. This is what more important, especially in this particular scenario. And that when we go on in the second part, the Jesus disciples are telling that, sir, we come across the person on the way that to perform the miracle without our knowledge. He did not bring his ministry to our knowledge. So do we have to bring any significance or any kind of a label or something, a stamp that I am doing a Jesus ministry? This is the ridiculous happening in the society. In the name of Jesus, they try to label, I'm a great preacher, one label. I'm a great miracle healer, I'm a great prophet, label. Do you need a label? This man have a, no, he doesn't have any label at all. The ministry without label, only to glory to God. So dear brothers and sisters, I am not condemning, I am not denying that we should not have a church, the name of the ministry. We should not have a being acknowledged by other people. What I am saying is, don't look for the identification. Don't look for the label ministry. Don't look for something else by name that you want to derive something, or by name you want to possess something, or by name you are something else. Here the man, while Jesus was alive, while the disciples are with the Jesus Christ on the surface of the earth, but still there was a man who performed the miracles in the name of the Christ. How is that possible? But the disciples are able to recognize his insignificant ministry. He performed excellent, better than the disciples. But these disciples become a stumbling block to that other ministry. So when we got enormous, when we got become huge and big, you should not tend to look the others down. You should not downplay others' ministry because of you have grown so much. So dear brothers and sisters, what I'm saying here, today I want to, due to my assigned time, I cannot go beyond that. I want to focus on two things. When you are growing the ministry, you have to tend to display your attitude and ministry just like a child. Second point is that when you are come across the other insignificant ministry, you try to elevate their ministry and support their ministry, but don't try to label it they are unrecognized, they are insignificant, they are low, or don't try to downplay their other people's ministry. So this is the ridiculous God will not accept. God said that happy to go along with him. Why you are looking for the label? Why you are looking for the stamp? Why you are looking for something else? The label won't save you. Label won't give any kind of a salvation to you. But your self-exaltation will lead you to astray, rather than when you glorify God, God will enormously bless with yourself a wonderful blessings. Maybe a spiritual gift, maybe a spiritual fruits. And second thing is that as we discussed right now, that is what we need to look into it. That is, we need to recognize the other people's ministry, even though they don't grow much out of it. So, yes, brothers and sisters, these are the things in ministry we come across, but we need to humble ourselves to recognize such kind of ministry. So these two things now we discuss right now, but when next opportunity comes, I am going to deal with the two or three issues that is very significant to grow in ministry
to grow, to go in proper way in the ministry of Jesus. Let's pray for that. Dear Lord, thank you for giving this wonderful day in our life, and we praise you and worship you for giving this word of God in our hearts, that we want to implant in our mind and cultivate that it grow just like a tree. Those birds or perch on those branches and stems. So dear Lord, such kind of a word that you bestowed in my mind and through my mouth. This is the glory to you. This is not that our greatness, this is not our talents, but ultimate glory and mercy, ultimate glory to reach you and exalt you. So what we pitch today, that we want to practice in each and every minute and in each and every day in our life, so that we should not be self-exalted people. We should humble ourselves in the name of Christ and do a proper and wonderful ministry in the coming days, as well as your ministry and your church live ever and forever. May God bless this verse. Amen. చెప్పిన వాక్యాన్ని బట్టి ఒక పాట పాడుతున్నాం. దేవా దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దర్శించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. దేవా దర్శించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశము నీలోనే ఖాళీయాయే, దేశము నీలోనే ఖాళీయాయే. ప్రీతరికము నాట్యము చేయుచుండే దేవా, దర్శించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. దేవా దర్శించు మా దేశం, నశించు దాని బాగు చేయుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇంతవరకు చక్కని పాటల ద్వారా, అలాగే దేవుని యొక్క సందేశము ద్వారా మనం దేవుని యొక్క సన్నిధానంలో చేరి మనందరం ఈ రీతిగా దేవుని వాక్యమును విని ఆ రీతిగా ఆనందించడానికి దేవుడి సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి మరొకసారి దేవుని లేఖనాలను మరి చూద్దాం. మరి ఇంతవరకు మరి స్టీఫెన్ గారు చక్కని సందేశాన్ని మనకు అందించారు. వారికి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లైవ్లో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. మరొకసారి దేవుడు మనకి చక్కని అవకాశమును ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభుకే మహిమ కలుగులాగున మనము ఈ వాక్యము ప్రకారంగా జీవించి ఆత్మీయమైనటువంటి
జీవితమును జీవించటానికి ప్రభు మన పట్ల కృపగలవాడై ఉన్నాడు. కాబట్టి కొద్దిగా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా వాక్యపు అంశం ఏమిటి అంటే, నీవు వేటిని చూస్తున్నావు? జ్ఞాపకం చేసుకుందాం. మనకు దేవుడు చక్కని నేత్రాలు ఇచ్చాడు. ఆమేన్. అనగా మనకు దేవుడు 2 కళ్ళను ఇచ్చాడు. ఎందుకు? మనం చూడటానికి. మనకి కళ్ళు లేకపోతే కనుక మనము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, నడవలేము. ఉన్న చోటనే మనము ఏమీ కనిపించని పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. కళ్ళు లేకుండా ఎవరు కూడా బ్రతకలేరు, జీవించలేరు, నడవలేరు. ఉన్న చోటనే కూర్చుని ఉండిపోతారు. కానీ మనకు దేవుడు చక్కని కళ్ళను ఇచ్చాడు. కాబట్టి మన కళ్ళను మనం జాగ్రత్త, వేటిని చూస్తున్నామో మన జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాల్లో మన కన్నులు చూడని వాటిని చూస్తూ ఉన్నవి, వెతకని వాటిని వెతుకుతూ ఉన్నాయి. కాబట్టి కన్నును మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. కళ్ళు లేని వారు ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. బస్ స్టాండ్లో కానీ, మందిరాల చుట్టూ కానీ, రోడ్ల మీద కానీ ప్రతి వారిని, కొద్దిమంది కళ్ళు లేని వారిని మనం చూస్తూ ఉంటాం. వారు ఎంతో బాధపడుతూ ఉంటారు. నాకు ఎందుకు చూపు లేదు, నాకెందుకు కళ్ళు లేవు, దేవుడు ఎందుకు నన్ను ఇలాగా కళ్ళు లేని వాడిగా చేశాడు, నలుగురితో నేను చూసి ఆనందించలేకపోతున్నాను, నలుగురు వెళ్ళిన చోటుకు నేను వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితులు ఈ రీతిగా అంధత్వంలో ఉండిపోయేవే అని ఎంతో మంది కళ్ళు లేని వారు బాధపడుతూ ఉన్నారు. మనకంటే దేవుడు మరి మంచి కళ్ళనిచ్చాడు. కాబట్టి కళ్ళను జాగ్రత్త కలిగి ఉండండి. ఏది చూస్తున్నారో మీరు జాగ్రత్త కలిగి మీ కళ్ళను చూడని వాటి నుండి మీరు త్రిప్పివేయమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. 119వ కీర్తనలో 37వ చరణం. చక్కగా కీర్తనకారుడు మన కన్ను గురించి రాశాడు. బైబిల్లో అనేక చోట్ల కళ్ళ గురించి ఉంది, అనగా నేత్రములు, కను దృష్టి. కాబట్టి కీర్తనకారుడు ఏమని రాస్తూ ఉన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. ఆమేన్. వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి జనాంగంగా మనల్ని సమకూర్చాడు దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఏది చూడాలో ఏది చూడకూడదో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి కీర్తనకారుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా అంటున్నాడు, నా కన్నులను త్రిప్పివేయము. ఏదైనా వ్యర్థమైనవి ఎక్కువ చూస్తూ ఉన్నారు, చూడని వాటిని చూస్తూ ఉన్నారు, అవసరం లేని వాటిని చూస్తూ ఉన్నారు. చూసి వాటి ద్వారా వాళ్ళ మనస్సులను పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పివేసుకోవాలి. ఎందుకంటే నీకు ఆకర్షణగా ఉండవచ్చు, నువ్వు చూసేది నీకు అందముగా కనిపించవచ్చు, కానీ అది దేవునికి
ఇష్టమైనది కాదేమో. ఎందుకంటే నువ్వు చూడకూడని వాటిని నువ్వు చూస్తూ ఉంటున్నావు. ఆ చూసే వాటి ద్వారా నీ మనస్సును పాడు చేసుకుంటూ ఉన్నావు. నీ హృదయాంతరంగమున నువ్వు చూసే ప్రతిదీ కూడా నీ హృదయాంతరంగములో చొచ్చుకొని పోయి నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నది. కాబట్టి నీ హృదయాన్ని, నీ మనస్సును పాడు చేసి ఆ చూడకూడని దృశ్యాలు, ఆ చెడిపోయిన దృశ్యాలు, ఆ పాపపు దృశ్యాలు నువ్వు చూడకూడదని ప్రభువారు ఇక్కడ కీర్తన కారుడు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట, వ్యర్థమైన వాటిని చూడకు. దావీదు మహారాజు కూడా మరి మిద్దె మీద అతడు సంచరిస్తూ ఉన్నాడు. యుద్ధ సమయంలో యుద్ధములు చేసేవాడికి మిద్దె మీద పనేముంది? యుద్ధము చేసేవాడికి యుద్ధ రంగంలో ఉండాలి. యుద్ధము శత్రువులతో పోరాడాలి, రాజ్యములను జయించాలి, తన ప్రజలను మంచి పరిపాలనలో పాలించాలి. కాబట్టి యుద్ధము చేసేవారు యుద్ధ పంక్తుల్లో కూడాలి, యుద్ధము చేయాలి. కానీ ఈ రాజుగారు యుద్ధంలో ఉండకోకుండా ఎక్కడిదక్కడ వదిలిపెట్టి, ఎవరిని వాళ్ళని వదిలిపెట్టి ఇతడు మిద్దె మీద ఉన్నాడు, మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. చివరికి చూడకూడనిది చూశాడు. ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు ఆ స్త్రీని చూశాడు. అతడు మిద్దె మీద ఉండకపోతే, అతడు యుద్ధంలో ఉన్నట్లయితే అతడు ఈ దృశ్యాన్ని చూసేవాడు కాదు, తన మనస్సును పాడు చేసుకునేవాడు కాదు, ఆమెతో పాపములో పడేవాడే కాదు. ఆ పాపములో జీవితము తనకు మరి ఆ పాపం వలన పుట్టిన కుమారుడు చనిపోవటం జరిగింది. దావీదు మహారాజు చేసినటువంటి ఆ కంటితో చేసినటువంటి పాపము, ఆ చూపుతో చేసినటువంటి పాపము, తన కుమారుడు చనిపోవటం జరిగింది. చూసారా ప్రియులారా? గమనించండి. నా కన్ను నా ఇష్టం అనుకుంటున్నావేమో. చూసేది ఏ విధముగా వేటిని చూస్తున్నావు? జాగ్రత్త కలిగి నీ కన్నును వ్యర్థమైన వాటి నుంచి త్రిప్పివేయమని నీకు చేత కాకపోతే ప్రభువును అడుగు. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులో త్రిప్పివేయము. చూడకూడని వాటిని చూసి దావీదు మహారాజు తన కుమారుని పోగొట్టుకోవటం, తర్వాత పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రార్థించి మరొక కీర్తన రచించటం, ఇదంతా కూడా దావీదు విషయంలో జరిగింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు ఏం చూస్తున్నారు? మీ వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కొన్ని దృశ్యాలు వస్తూ ఉంటాయి. చూడకూడదు, మనం చూడకూడదు. మన కన్నులు త్రుప్పి వేసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బిడ్డలము. కాబట్టి చూడకూడనివి త్రిప్పివేయి ప్రభువా, నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతూ ఉండాలి అని యోబు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే యోబు కూడా తన జీవితంలో తనకు కలిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ తన మనసులో గుర్తు చేసుకుని ఒక వాక్యములు ఇక్కడ మరి యోబు రాస్తూ ఉన్నాడు. 27వ మరి యోబు గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ ఇలాగ రాస్తూ ఉన్నాడు. యోబుకున్నటువంటి అంత మహా భయంకరమైనటువంటి ఆ వ్యాధిని అతడు అనుభవిస్తున్నా వాడు సర్వశక్తిని యందు ఆనందించిన వాడు దేవునికి ప్రార్థన చేయనా. యోబు గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తిని యందు ఆనందించిన వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయనా. దేవునికి ప్రార్థన చేయునా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి అన్ని సమయాల్లో కూడా మనము ప్రార్థన చేస్తాం మన కళ్ళు మూసుకొని. ఎందుకు
కాబట్టి కళ్ళు మూసుకుంటే నీకు ఏకాగ్రత కలుగుతున్నది. కళ్ళు తెరిస్తే నువ్వు చూడకూడనివి చూస్తావు. నీవు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే నీవు ఏకాగ్రతను పొందుకుంటావు. నీవు ప్రార్థన చక్కగా చేయగలుగుతావు, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. అందుకే నువ్వు కళ్ళు మూసుకొని నీవు ఏకాగ్రతతో ప్రార్థించినట్లయితే నీ కన్నులు తేటమైనవిగా దేవుడు నీకు చూసే వాటిగా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీవు అమూల్యమైన వాటిని నువ్వు చూడగలుగుతూ ఉండాలి. నీ కన్నులు ఉన్నాయని నీ ఇష్టం వచ్చినట్లు చూడకూడదు. అమూల్యమైన వాటిని, అమూల్యమైన వస్తువులను నువ్వు చూస్తూ ఉండాలని యోబు తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ కన్ను చాలా చెడ్డది. ఈ కన్ను చాలా చెడ్డది కనుక మనము చూడకూడని వాటిని చూసి మనము దేవుని ఎదుట పాపులముగా మిగిలిపోకూడదు. కాబట్టి మన కన్ను దేవుడిచ్చినది. కాబట్టి మనము శ్రేష్టమైనవే చూడాలి, శ్రేష్టమైనవే చూడాలి. ఒకవేళ నువ్వు శ్రేష్టమైనవి చూడలేకపోతున్నావా, నువ్వు శ్రేష్టమైనవి చూడకుండా శ్రేష్టము కానివి నువ్వు చూసి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? జాగ్రత్త. నీ కను దృష్టి లోపం కలుగుతుంది. చూడకూడని వాటిని నువ్వు చూస్తున్నట్లయితే నీ కను దృష్టిలో లోపము కలుగుతుంది, నీ కనుపాప లోపము కలుగుతుంది. దృష్టిని కోల్పోయేవాడవుతావు. గమనించండి ప్రియులారా, మంచి వాటినే మనం చూడాలి. మంచి వాటినే మనం చూస్తూ మంచిని చూడగలుగుతూ ఉండాలి, మంచిని చేయగలుగుతూ ఉండాలి. నా కన్నులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చూసి మనము దేవుని విషయంలో, దేవుని దృష్టిలో పాపులముగా ఉండకూడదని ప్రభు ఇక్కడ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతడు పైనుండి వచ్చు ఆశీర్వాదాల కోసమే తన కను దృష్టి ఉంచాడు. తన కను దృష్టి పైకే, అనగా దేవుని వైపే ఉంచాడు. దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. తన కన్నులున్నవని ఇష్టం వచ్చినట్లుగా భూలోకంలో ఏది కూడా చూడలేదు, చెడిపోయిన వాటిని చూడలేదు. అతడు మంచి వాటిని చూశాడు, మంచి దేవుని చూశాడు, మంచిని అతడు కోరుకున్నాడు. కాబట్టి అతడికి మంచి ఈవులన్నీ కూడా ఆశీర్వదించాడు. ఏమంటున్నాడు? 18వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడుతూ ఉన్నాడు. ఎవరు కనబడుతున్నారు అబ్రహాముకు? తన కన్నులకు ఎవరు కనబడుతున్నారు? యెహోవా దేవుడు కనబడుతున్నాడు. మనకేం కనబడుతున్నది? ఈ లోకమంతా కనబడుతుంది, ఈ లోకములో అంతయు కనబడుతుంది. ఈ పాపములు మరి లోకములో ఉన్నటువంటి పాపమంతయు కనబడుతుంది. లోకములో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా కనబడుతున్నాయి. లోకములో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా కనబడుతున్నాయి. లోకములో ఉన్నటువంటి చెడిపోయిన కాల కలాపాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి మన దృష్టికి. అందుకే కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేయనట్లయితే నీ కను దృష్టిని, నీ ఏకాగ్రతను దేవుడు బహు తేట తెల్లముగా చేస్తున్నాడు. కన్నులెత్తి అబ్రహాము ఎండవేళన కన్నులెత్తి చూస్తున్నప్పుడు ముగ్గురు దేవదూతలు అక్కడ కనబడుతూ ఉన్నారు. చదవండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అప్పుడు వారిని చూసి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు ప్రభు.
నీ కను దృష్టి నాపై ఉన్నాయి కదా, ఈ దీనదాసుని, నా గుడారమని ఇంటిని, నా కుటుంబాన్ని దాటిపోవద్దు ప్రభువా అని బ్రతిమాలుచు ఉన్నాడు. తన కన్ను ఎవరిని చూశాడు? ముగ్గురిని దేవదూతలను చూశాడు. దాసులను చూస్తూ ఉన్నవి. మన కన్నులు ఏమి చూస్తూ ఉన్నవి? జాగ్రత్త సుని. దేవుని యొక్క సన్నిధానం చూస్తూ ఉన్నదా? దేవుని యొక్క దాసులను చూస్తూ ఉన్నవా? ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నవా? దేవుని యొక్క ఆశీర్వాదకరమైనవి చూస్తూ ఉన్నవా? నీ కన్ను దృష్టి ఏమి చూస్తూ ఉన్నది? నీ కన్నులు ఏమి చూసి ఆనందిస్తూ ఉన్నవి? నీ కన్నులు ఎవరిని చూసి ఏమి చేస్తున్నారు? ప్రియ విశ్వాసులారా, జాగ్రత్త సుని. నీ ఇంటిలో కూడి నీ తలుపు వేసుకొని నాకు కళ్ళునే కదా అని చూడకూడని వాటిని చూస్తే గనక దేవుడు నీ దృష్టి లోపాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి వాటిని చూడకపోతే. కాబట్టి అబ్రహాము తన దాసులను చూశాడు, అనగా దేవుని చూశాడు. మొట్టమొదటి దేవుని దూత దేవునికి సాదృశ్యం, రెండవ దూతలకు సాదృశ్యం. కాబట్టి మొట్టమొదటి దూత చూసినప్పుడు అడుగుతున్నాడు అబ్రహాము, ఈ దాసుని దాటిపోవద్దు ప్రభువా, ఈ దాసుని గృహానికి మీరు రండి, నా ఇంటిలో మీరు భోజనము చేసి వెళ్ళండి. చూసారు, దేవుని దాసులను దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుని దాసులను చూస్తున్నాడు, దేవుని దూతలను చూస్తూ ఉన్నాడు అబ్రహాము. ఎండవేళన పరుగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడి, చాలా మంది దేవుని దాసులు నిర్లక్ష్యం చేస్తారు. దేవుని దాసులు కనబడగానే ఒక వందనం చేయటం కానీ, ఒక రెస్పెక్ట్ ఇవ్వటం కానీ ఏది చెయ్యరు. ఎందుకు నిర్లక్ష్యము? ఒకవేళ నీకున్నటువంటి అర్హతలు చిన్నపోతాయమనా, లేక నీ ప్రెస్టేజ్ దెబ్బతింటుందనా దేవుని దాసుని నిర్లక్ష్యము చేస్తున్నావా? దేవుని కార్యాలు నిర్లక్ష్యము చేస్తున్నావా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావా? నీవు చూడకూడని వాటిని చూసి ఆనందించి దేవుని చూడకుండా, దేవుని దాసులను చూడకుండా, దేవుని మందిరాన్ని చూడకుండా, దేవుని వాక్యాన్ని చూడకుండా నీవు నిర్లక్ష్యము చేసినట్లయితే నీ కను దృష్టిని త్రిప్పివేయమని ప్రభువుని అడుగు. అబ్రహాం అంటున్నాడు, ఈ దాసుల్ని దాటిపోవద్దు ప్రభువా. అబ్రహాం వేడుకుంటున్నాడు. కాబట్టి దూతలు వచ్చి ఆ గుడారంలో ఉన్నప్పుడు అతడు ఎంతో వారికి చేయవలసిన మర్యాదలు చేశాడు. తన భార్యను పిలిచి రొట్టెలు చేయమన్నాడు. తన పరివారిని పిలిచి మందలోనికి వెళ్ళి లేగదూడని తీసుకుని వచ్చి భోజనము సిద్ధపరచమన్నాడు. భోజనం పెట్టి వారికి కడుపు నిండా వారి భుజించిన తర్వాత అబ్రహాము ఆనందించటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని దాసులు నిర్లక్ష్యము చేయకు. దేవుని దాసులను అబ్రహాము చూసి వారికి భోజన ఏర్పాట్లు చేసి వారి దీవెనలు తీసుకుని వారు పంపిస్తూ ఉన్నారు. వెళుతూ ఒక మాట చెబుతూ ఉన్నారు, అబ్రహామా, నీ భార్యకు బిడ్డలు లేరు కదా, ఇదిగో మరలా వచ్చేటి ఈ సమయానికల్లా నీ భార్య చక్కని కుమారుని కంటుంది. చూసారా, ఆశీర్వదించి వెళ్ళారు. ఎప్పుడు అబ్రహాము దూరము నుండి ఎండవేళన ముగ్గురు మనుషులు రావడం చూడటం బట్టే కదా తన గృహానికి ఆశీర్వాదము, తన భార్య గర్భం తెరవటము, ఇస్సాకును కనటము, ఈ గొప్ప ఆశీర్వాదము దొరికింది. నువ్వెప్పుడైతే దేవుని చూస్తావో, ఎప్పుడైతే దేవుని దాసులను చూస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని చూస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో, అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదాలు మెండుగా కలుగుతాయి. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ అపోస్తుల గ్రంథం చూసినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే
ఇక్కడ ఒక స్వస్థత మనము చూడగలుగుతూ ఉంటాం. పేతురును యోహానును దేవాలయంలోనికి ప్రవేశింప పోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగుతూ ఉన్నాడు. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుము, వాడు వారి యొక్క ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచెను. చూడండి, ఇక్కడ పేతురు యోహానులు దేవుని యొక్క సేవకులు, దేవుడు అభిషేకించినటువంటి దేవుని పిలుపులో ఉన్నటువంటి సేవకులు ఇక్కడ దేవుని మందిరానికి వెళుతున్నారు. ఎందుకు? ప్రార్థించడానికి వెళుతూ ఉన్నారు. దేవుని యొక్క సముఖములో ఆనందించుదామని వెళుతూ ఉన్నారు. దేశము కొరకు ప్రార్థిద్దామని వెళుతున్నారు. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిద్దామని వెళుతున్నారు. స్వస్థతల కొరకు ప్రార్థిద్దామని వెళుతున్నారు. ఇదిగో అనేకుల జీవితంలో గొప్ప కార్యాల కొరకు దేవుడు జరిగించలాగా ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. పేతురు యోహానులు దేవుని యొక్క సేవకులు, అభిషేకించబడిన సేవకులు, దైవ జనులు. ఇదిగో మీరు ఏమి చేస్తున్నారు? బహు జాగ్రత్త. మీ కంటిని చెడిపోయిన దృశ్యాలకు, చెడిపోయిన కార్యకలాపాల కొరకు మీ కను దృష్టిని త్రిప్పుతున్నారా? బహు జాగ్రత్త సుమే. ఇక్కడక్కడ ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. వారు ప్రార్థించడానికి వెళుతున్నప్పుడు వారి వైపు చూస్తూ ఉన్నాడు. భిక్షం అడుగుతూ ఉన్నాడు. డబ్బుని అడుగుతున్నాడు. కానీ నాకు స్వస్థత కావాలి అని ఆ కుంటివాడు దేవుని దాసులను చూడలేకపోయాడు. డబ్బు కొరకు చూస్తూ ఉన్నాడు. ఈనాడు అనేకులు డబ్బు కొరకే చూస్తూ ఉన్నారు. అనేకులు స్వస్థతలు చేస్తున్నారు. కానీ నిజంగా నీ ద్వారా ఎంతమందికి స్వస్థత కలిగింది? నిజంగా నీకు స్వస్థత వరాలు ఉంటే గనక ఇదిగో ఈ కరోనా వ్యాధి నుంచి ఇదిగో పోవాలి అని నువ్వు ప్రార్థన చేసి ఎంతమందికి కరోనా వ్యాధి నుండి విడుదల చేస్తావు నీ ప్రార్థన ద్వారా. ప్రియ దైవజనులారా, జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు అవమానకరంగా ఈనాడు క్రైస్తవ జీవితము మిగిలిపోయింది. కారణం ఏమిటి అంటే మీ దాసులు, మీ పాస్టర్లు ప్రార్థన చేస్తే ఇదిగో స్వస్థత కలుగుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు కరోనా వ్యాధి నుంచి మీ పాస్టర్లు ప్రార్థన చేయండి, కరోనా వ్యాధి దూరం అయిపోతుంది కదా అని హేళన చేస్తూ ఉన్నారు. ఎవరైనా విశ్వాసం కొరకు బోధిస్తున్నారా? ఎవరైనా ఆత్మ రక్షణ కొరకు బోధిస్తున్నారా? డబ్బు దేని విషయంలో వస్తుందో, ప్రజలు ఎంతమంది కొడతారో, ఏ విషయం చెప్తే కొడతారో ఆ విధంగా మీరు బోధిస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమి. మీ కన్ను డబ్బు మీదకి వెళుతుంది, మీ కన్ను స్వస్థత వరాల మీదకి వెళుతుంది, కానీ దేవుని రాజ్యం మీదకి వెళుతుందా? స్వస్థత ఈ దినం ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆత్మరక్షణ కలిగితే కనుక అది పరలోకములో దేవుని స్తుతిస్తూ ఉన్నది. బహు జాగ్రత్త సుమి. నీ కళ్ళున్నాయని ఇష్టం వచ్చినట్లుగా బోధించకు. నీ కళ్ళున్నాయని ఇష్టం వచ్చినట్లుగా చూడకు. దేవుని విశ్వాసముపై ప్రజలు నడిపించలాగా బోధించు. దేవుని రాజ్యములకు ఆత్మ రక్షణ కొరకు నువ్వు బోధించు. అలాంటి వాటి బోధనను మీరు వినండి విశ్వాసులు. కాబట్టి ఇక్కడ పేతురు యోహానులు దేవుని సన్నిధికి వెళుతున్నారు. వారిని చూశారు, భిక్షం అడుగుతున్నారు. కానీ పేతురు యోహాను దైవజనులు ఏం చెప్పారో తెలుసా? మా దగ్గర వెండి బంగారములు లేదు, మాకు కలిగితే మీకు ఇస్తున్నాను. ఆ కుంటివాని వైపు చూశారు పేతురు యోహానులు. అతడు కుంటివాడిగా ఉన్నాడు, అతడు నడవలేకుండా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుని సేవకులు కుంటివాణి చూసి ఆ కుంటివానితో చెబుతూ ఉన్నారు, మా దగ్గర నీకు ధర్మము చేయడానికి వెండి లేదు, బంగారము లేదు, మాకు కలిగినది. వారెవరిని కలిగి ఉన్నారు? దేవుని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. దేవుని పరిశుద్ధులుగా ఉన్నారు. వాడు దేవుని యథార్థత కలిగి ఉన్నారు సేవకులు. దేవుడు అభిషేకము పొందుకుని ఉన్నారు. ఆ కుంటివానితో మాట్లాడుతున్నారు, మాకున్నది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో నీవు నడువు.
వెంటనే అతడికి కాళ్ళు వచ్చినవి. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు దైవ సేవకుల ద్వారా స్వస్థత వెంటనే వచ్చింది. ఈ దినము నీవు స్వస్థత అని బోధించి డబ్బులు దండుకుంటున్నావే, నిజముగా నీ ద్వారా ఎంతమంది స్వస్థత పొందుకున్నారు? వెళ్ళి నువ్వు హాస్పిటల్ దర్శించు. కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేయి, వారిని విడిపించు. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. కరోనా వ్యాధి చేత ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళకి ప్రార్థన చేయి. కాబట్టి ప్రియులారా, ఆనాడు దైవజనులు ప్రార్థిస్తే నిజమైనటువంటి స్వస్థత వెంటనే వచ్చేది. వారు స్వస్థత పొందుకొని ఆ కుంటివాడు ఆనందిస్తూ ఉన్నాడు. అతడు దారిని వెళ్ళిపోలేదు. అతడికి వెంటనే స్వస్థత కలిగినప్పుడు దేవాలయంలోనికి వారితో పాటు వెళ్ళాడు. దేవుని దాసులతో పాటు వెళ్ళాడు. వారితో పాటు ప్రార్థించాడు. దేవుణ్ణి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుని దాసులను చూశాడు. దేవుని దాసులను చూడబట్టే దేవుని దాసులు ఆ కుంటి వారిని చూశారు. అప్పుడే ఆ దాసుల ద్వారా స్వస్థత వచ్చింది. దేవుని కార్యాలు వెంటనే దేవుని దాసుల ద్వారా పొందుకున్నారు. కాబట్టి పిల్లగా జ్ఞాపకం చేసుకోండి, కనుదృష్టి ఎంతో మరి నీకు ఇచ్చి నేను ఎంతోగానో ఆశీర్వదకరంగా దేవుడు దీవించాడు. నీ ఇష్టమైనది చూడక నీ కను దృష్టిని త్రిప్పివేయమని యోబు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన నేత్రములను ఆయనకు అప్పగించాలి. సాతాను సంబంధమైన కార్యాలకు అప్పగించకండి, చూడకండి. మన దేవునికి అప్పగించాలి. అనగా వాక్యమును చూడాలి, వాక్యమును చదవాలి. వాక్యమును చూడు, వాక్యమును చదువు. దేవుడు నిన్ను నీ కను దృష్టిని తేటతెల్లగా చేస్తాడు. కాబట్టి నీ నేత్రములు ఆయనకు అప్పగించు. లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 13 వచనాలు మనం చదివినట్లయితే, లూకాసు వార్త 7వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు, 12, 13 వచనాలు మనం చూసినట్లయితే, లూకాసు వార్త ఈ విధంగా లూకా తన సువార్తను ఈ రీతి కూడా రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఆయన ఆ ఊరి గవి ఎదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చున్నప్పుడు అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. చూడండి, ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుని పెట్టుకొని తను జీవిస్తూ ఉన్నది. ఆ సమయంలో కుమారుడు చనిపోవటం జరిగింది. ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది, ఒక్కడే ఒక కుమారుడు చనిపోయాడు అని తను రోధిస్తూ ఉన్నది. తను రోధిస్తూ ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ముందుకు చదివినట్లయితే చదువుదాం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టాడు. హల్లెలూయా. ఒక తల్లి కుమారుని పోగొట్టుకొని దుఃఖిస్తూ ఏడుస్తూ రోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమెను చూశాడు. పిల్లరా, దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు, ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి వారు ఏడిస్తే గనక దేవుడు చూడలేడు, ఏడిస్తే గనక తట్టుకోలేడు దేవుడు. ఎందుకంటే దేవుడు మానవునికి ఉన్నటువంటి కను దృష్టి కాదు, మానవునికి ఉన్నటువంటి స్వభావం అసలే కాదు. ఆమె ఏడుస్తూ ప్రభు చూడలేకపోయాడు. అమ్మా ఏడవద్దన్నాడు. అమ్మా ఏడవకు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవునిపై విశ్వాసం ఉంచు, ఎందుకంటే ఇదిగో నీ కుమారుడు బ్రతకబోతూ ఉన్నాడు. ఎప్పుడు చూశాడు ఆమెని?
ఆమె ఏడుస్తున్నప్పుడు చూశాడు. ఆమె ఎందుకు ఏడుస్తుంది? కుమారుని పోగొట్టుకుంది, కుమారుడు చనిపోయాడు కాబట్టి. అప్పుడు ఆమెను చూశాడు దేవుడు. ఆయన కనుదృష్టి ఇదిగో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని చూస్తూ ఉన్నాడు ప్రభువు. ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని చూస్తూ ఉన్నాడు ప్రభువు. అమ్మాయి ఏడవద్దు అని ఆమెకి ధైర్యములు చెప్పి ఆమెని ఏడుపు మానిపించి ఆ పాడిని ముట్టాడు. ఎందుకంటే ఆ కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆ కుమారుని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళి ఆమెను ఓదార్చి ఆ పాడిని ముట్టగానే ఏమైందా? పాడి ఆ పాడి మీద ఉన్నటువంటి ఆ శవం బ్రతికి లేచాడు. హల్లెలూయా! దేవుని చూడబట్టే కదా తల్లిని, దేవుడు ఆ పాడిని చూడబట్టే కదా, దేవుడు ఆ కుమారుని చూడబట్టే కదా ఆ కుమారుడు లేచాడు. కాబట్టి ఆ కుమారుడు బ్రతికాడు. ఆ తల్లికి ఆ కుమారుని అప్పగించాడు. తల్లి చాలా ఆనందించింది. ప్రభువా, నీ కనుదృష్టి మాపై ఉంటే గనక మేము బ్రతుకుతాము. ఈ మాటలు నువ్వు ఎప్పుడైనా చెప్పావా? దేవా, నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీపై ఉంచు ప్రభు అని ఎప్పుడైనా ఈ మాట పలికావా? అలా పలకకపోతే కనుక ఇప్పుడు దేవునితో చెప్పు, ప్రభువా, నాకు కనుదృష్టి ఇచ్చావు, నాకు నేత్రాలు ఇచ్చావు. ఒక ఉండి ఒకటి లేకపోలేదు, నాకు 2 నేత్రాలు ఇచ్చావు ప్రభువా. నేను మంచి దృశ్యాలు చూసేలాగన, మంచి వాటిని చూసేలాగన, పరిశుద్ధమైన వాటిని చూసేలాగన, శ్రేష్టమైన వాటిని చూసేలాగన నా కను దృష్టి తిప్పివే ప్రభువా. యోబు ఏ రీతిగా అడిగాడో నీవు కూడా అడుగు తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న. దేవుడు నీ కను దృష్టిని బాగు చేయబోతూ ఉన్నాడు, మంచి వాటిని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కుమారుడు బ్రతికాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం 9వ వచనాలు చూసినట్లయితే, 3 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే యోహాను తన సువార్తలో కూడా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. యోహాను దేవుని యొక్క నీతిని, యథార్థతను కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఇదిగో ఆధ్యాత్మిక జీవితంలో అతడు పొందుకుని అతడు రాస్తున్నటువంటి సువార్త, చక్కని సువార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త. ఈ సువార్తను ఎవరు రాయగలుగుతున్నారు? ఎవరు రాయలేని సువార్తలు. సువార్త అంటే మంచి వార్త, మంచి వార్త అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ పునరుద్ధానపు వార్తే మంచి వార్త. ఎవరు రాస్తున్నాడు చూద్దాం. ఆయా సమయములకు దేవదూత నీళ్లు కదిలించిన కలదు. నీళ్లు కదిలింపబడిన తరువాత మొదట ఏ వ్యక్తి దిగుతాడు ఆ వ్యక్తి స్వస్థత పొందుకుని వస్తూ ఉన్నాడు. కోనేటి దగ్గర, బెతస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ చదువుదాం మాట. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో ఆ కోనేటిలో దేవుని దూతలు ఆ నీళ్ళని కదిలించినప్పుడు మొట్టమొదట ఎవరైతే దిగునో ఆ వ్యక్తి బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ఉన్నప్పుడు ఎంతో మంది ముందుగా వెళ్ళిన వారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు పడి ఉండట చూచి వాడిప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా వారిని అడుగగా వారు అడగగా నీళ్లు కదిలింపబడిన నన్ను కోనేటిలోకి దించుటకు మాకు ఎవడును లేడు. కనుక వచ్చినందులో
యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాడు 38 సంవత్సరాల బట్టి వ్యాధిగ్రస్తుడు. చూసారా, ఇతను ఉన్న లోపం ఏమిటి అంటే అతడు వెళ్ళి దిగలేని పరిస్థితుల్లో కోనేటిలో, అంటే ఇతరుల మీద ఆధారపడి ఉన్నాడు. ఎవరో నా కోనేటిలో దించితే నాకు స్వస్థత కలుగుతుంది అంటున్నా, కానీ తనకు తానుగా వెళ్ళే విశ్వాసం లేకపోయింది. ప్రభు వారు కనికరపడి ఆ వ్యక్తితో అడుగుతున్నాడు, నేను స్వస్థపడగోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నాను ప్రభు, నాకంటే ముందుగా ఒకడు వెళ్ళి కోనేటిలో దిగి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, నన్ను దించేవారు లేరు అంటున్నాడు. ప్రభు వారు కనికరపడి ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో. చూశారా, ప్రభు వారు ఆ వ్యక్తిని చూశాడు, ఆ రోగులను చూశాడు, వారి బాధలను చూశాడు, వారి బలహీనతలు చూశాడు. వెంటనే ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల బట్టి కుంటితనముతోనే అనేకులు ఉండిపోయారు. ఈ వ్యక్తిని కూడా దేవుడు బాగు చేశాడు, తన జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు. చూశారా ప్రియులారా, దేవుడు గుడ్డి వారిని చూస్తూ ఉన్నారు, కుంటి వారిని చూస్తూ ఉన్నారు, మూగవారిని చూస్తూ ఉన్నారు, చెవిటి వారిని చూస్తూ ఉన్నారు. ఇదిగో అనేకులు అస్వస్థలు ఉన్న వారిని చూస్తూ ఉన్నారు, చనిపోయిన వారిని చూసి వారిని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి చూసారా మనపై ఎల్లవేళలా ఆయన కనుదృష్టి మనపై ఉంచాడు. దేవుని కనుదృష్టి నీతిమంతుల మీదను వారు చేసే ప్రార్థనల వైపు వారి చెవులు ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన కనుదృష్టి వారిపై ఉంటుంది. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆయన కనుదృష్టి వారిపై ఉంటుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని యందలి, ఎవరైతే మంచి విషయాలు చూస్తారో, ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో వారిపై దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది ఎల్లవేళలా. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి మనకున్న కనుదృష్టిలా కాదు. దేవుని కనుదృష్టి ఎంత శ్రేష్టమైనదో, దేవుని కనుదృష్టి ఎల్లవేళలా మన పైనే ఉన్నది. కాబట్టి మనం ఈ దినాల్లో మరి సంతోషముగా దేవుని స్తుతించగలుగుతున్నాం, దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం, పాటలు పాడగలుగుతున్నాం, ఇతరులను చూస్తూ ఉన్నాం, విశ్వాసం చూస్తూ ఉన్నాం, లోకంలో మంచి చెడులు చూస్తూ ఉన్నాం. మంచినే చేయగలగాలి. లోకంలో మంచి చెడులు చూస్తున్నాము కానీ మంచిని చేయగలుగుతున్నావా? మంచిని చూస్తున్నాం, మంచిని చేయి. చెడుని చూస్తున్నాం, చెడుని ద్వేషించు. అందుకే యోబు అన్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయమని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును. ఏమంటున్నాడు? ఆ భాగం మనం చదువుదాం. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై ప్రతి నేత్రం ఆయన చూచును. ఏం చేయాలంట? ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు, ఆయన మన కొరకు వస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యము అనంటే, ఇంకా అనేకులు ప్రభువుని చూడాలి, ఇంకా అనేకులు ప్రభు యొక్క ఆత్మీయ నేత్రములతో చూడాలి, ఇంకా అనేకులు రక్షణ పొందాలి, ఇంకా అనేకులు మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపము కలిగి ఎవరైతే దేవుని చూస్తారో ప్రపంచమంతా కూడా దేవుని చూడాలి. అప్పుడే దేవుని రాకడ వస్తుంది. అందుకే సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడిన దినమున దేవుని రాకడ వస్తుంది. దేవుని కనుదృష్టి మనపై ఉన్నది. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి నేత్రము ఆయనను చూడాలి. ఇక నీ కనుదృష్టిని ఎదుగో చెడ్డవాటిని చూసినట్లయితే కనుక ఆ చెడ్డవాటిని ఇప్పుడే విడిచిపెట్టు. ఆ చెడ్డవాటిని చూడకు, మంచి వాటిని చూడు, మంచి వస్తువులు చూడు, మంచినే చెయ్యి, మంచి కార్యాలు చూడు, దేవుని చూడు. ఆధ్యాత్మిక జీవితంలో నీవు అవసరమైనది ఏమిటో నీవు గ్రహించు.
కళ్ళు లేని వారు ఎంతో బాధపడుతున్నారు. కళ్ళు రెండు కలిగి కూడా నీవు దేవుని చూడలేకపోతున్నావు అంటే, రెండు కన్నులుండి కూడా నువ్వు వాక్యమును చదవలేకపోతున్నావంటే, దేవుని దాసులను చూడలేకపోతున్నావంటే, దేవుని మందిరాన్ని చూడలేకపోతున్నావంటే నీవెలా బాగుపడతా, నీవెలా దీవించబడతా? ఆలోచన చేయండి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా. ప్రతి నేత్రము ఆయన చూడబోతూ ఉన్నది. నీ నేత్రములు ఆయనను చూడు, నీ నేత్రములు దేవుని మందిరం చూడు, నీ నేత్రములు దేవుని దాసులను చూడు, నీ నేత్రములు దేవుని వాక్యంపై ఉంచు, చెడ్డ వాటిని చూడకు అని యోబు ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా మనం విన్న వాక్యమును మనం ఒక్కసారి పరిశీలన చేయండి. మీ దృష్టి ఎవరిపై ఉంది? మీ కనుదృష్టి ఎవరిపై ఉందో? పిల్లగా రెండు కళ్ళు కూడా పోగొట్టుకొని నరకంలో ఉండే దానికంటే నేను అభ్యంతరపరిచే కన్నును తీసివేసి ఒక కన్నుతో నీ మంచి విషయాలను చూసి పరలోకం వెళ్ళటం ఎంత గొప్ప భాగ్యమో దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మంచి వాటిని చూడు, మంచి చేసే దేవుని చూడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న వాక్యమును దీవించి ఆశీర్వదించు. మేము మంచి వాటిని చూసిలాగన మా కనునేత్రములు నీ వైపై, మీ వైపే మేము త్రిప్పులాగన సహాయం చేయండి. వ్యర్థమైన చూడకోకుండా మంచి వాటిని చూసి, మంచి దేవుడిని చూసి, నీ వాక్యములను చూసి, నీ ఆధ్యాత్మిక కార్యములు చూసి మేము దీవించబడిలాగన మా నేత్రములు తరగండి, మా కనుదృష్టి బాగు చేయండి, మా లోపాన్ని సవరించండి. మీకే వందనాలు. ఈ వాక్యమైన వారందరినీ దీవించండి. ఆరాధన వర్తమానములు ఎంతమంది అయితే విన్నారు వారందరినీ, ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకపు ఆశీర్వాదము మనం తీసుకుందాం. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికను సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి వారికి నీ గొప్ప ఆశీర్వాదం, నీ ప్రశస్తమైన కనుదృష్టి మేము కలిగి ఉండులాగిన మమ్మల్ని, మా సంఘమును, వాక్యంలో ఉన్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మిక అభిషేకాలు మెండుగా దయచేయబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.